హలో గాయస్, వెల్కమ్ టు 1 minute మూవీ బస్. ఎవరైతే కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో వారు మాత్రం తప్పకుండా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ మనము మూవీ రివ్యూలో గురించి మాట్లాడుకున్నట్టుకుంటే ఈరోజు మనం మాట్లాడుకున్న మూవీ పేరు వచ్చేసి దురంధర్ రివ్యూ గురించి మాట్లాడదలుచుకుంటున్నాం. అండ్ స్పెసిఫిక్ గా ఈ ఒక మూవీ గురించి వాళ్ళు ఏదైతే తెలియజేశారు ఏంటంటే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ 3 hours 32 minutes వరకు ప్లే అవుతుంది. అండ్ మనం ఈ యొక్క సినిమా ప్రత్యేకంగా చూస్తే మాత్రం వాళ్ళు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేస్తారు. ఇది ఒక ఇన్స్పైర్డ్ బై బిగ్ ఇంక్రెడిబుల్ ట్రూ వారియర్స్ మూవీ గురించి. ఏదైతే టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుందో, ఎవరైతే హీరోస్ అక్కడ బ్యాక్ సైడ్ మనకు తెలియకుండా ఫైట్ చేస్తారో, లైక్ రా ఏజెంట్స్, వాళ్ళ యొక్క స్క్రీన్ ప్లే గురించి అనేది మనకి ఇక్కడ చూపిస్తారు. అండ్ మనకి మూవీ చూసినంత సేపు కూడా ఇది ఒక నార్మల్ గా మనం ఏదైతే సిరీస్ చూస్తామో అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లో అయితే సిరీస్ చూస్తామో సేమ్ అదే టైప్ లో అనిపిస్తుంది. మనకు ఎక్కడ కూడా అంత బోరింగ్ సీన్స్ అయితే ఏమి ఉండదు. కాకపోతే మనకి ఈ యొక్క మూవీ అయితే ఏ రేటెడ్ ఫిలిం కింద అయితే చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తుంటే మాత్రం స్క్రీన్ ప్లే అండ్ విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఫైట్స్ చూస్తే మాత్రం చాలా ఎలా చెప్పాలంటే మనకు ఏ రేటెడ్ ఫిలిం అనేది ఎలా అయితే వాళ్ళు స్పెసిఫిక్ గా అక్కడ ఇచ్చారో సేమ్ అదే టైప్ లో ఫైట్స్ కూడా అదే సీన్ లో ఉంటుంది. అందుకే వాళ్ళు ఏ రేటెడ్ అని ఇచ్చారు. ఇది మనం ఫ్యామిలీతో అంటే లైక్ మన యొక్క వైఫ్ తో అన్నా వెళ్ళొచ్చు, కానీ పెద్దవాళ్ళతోటి కిడ్స్ తోటి అయితే వెళ్ళలేము. ఎందుకంటే కొన్ని ఫైట్ సీన్స్ అనేది చాలా ఘోరంగా ఉంటాయి. ఆ ఫైట్ చూసేసరికి మనకే అసలు ఈ విధంగా ఫైట్ చేస్తారా, ఒక్కొక్కసారి కొన్ని సీన్స్ అయితే వామిటింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఫైట్ సీన్స్ అనేది అంత భయంకరంగా ఉంటాయి. బట్ ఎంతైనా కూడా వాళ్ళు ముందుగా మనకు వార్నింగ్ ఇస్తారు, ఇది ఒక ఏ సర్టిఫికేట్ మూవీ అనేది. సో మనం అది ముందుగానే అర్థం చేసుకొని మాత్రమే వెళ్ళాలి. అండ్ మనం స్క్రీన్ ప్లే చూస్తే మాత్రం మీకు ఎక్కడ కూడా తక్కువైనట్టు ఏం అనిపించదు. సినిమా మాత్రం ఏం బోరింగ్ గా ఏమంతే మాత్రం అనిపించదు. కాకపోతే మనకు ఇది ఏంటంటే ఒక సిరీస్ అయితే ఎలా చూస్తామో సేమ్ అదే ఒక స్క్రీన్ ప్లే మాత్రం వెళ్తుంది. అండ్ మనకు ఇక్కడ డాన్స్ అయినా సాంగ్స్ అయినా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. లైక్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా, లైక్ ఎలా అంటే మనం ఏదైనా ర్యాప్ సాంగ్స్ ఉన్నాయనుకో, ఆ బీజిఎమ్స్ కూడా సేమ్ అదే టైప్ లో వినిపిస్తాయి. అండ్ సాంగ్స్ కూడా మీకు ఎలాంటి బోరింగ్ కూడా అనిపించదు. డాన్స్ కూడా రణ్వీర్ సింగ్ గారు చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు విత్ లాంగ్ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్. అతను ఒక రా ఏజెంట్ లాగా వర్క్ చేస్తారు కరాచీలో. సో టోటల్ గా మూవీ మొత్తం అద్భుతంగా ఉంటుంది. మీకు ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ హీరోయిన్ అండ్ హీరో కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మీకు ఇంటర్వెల్ వచ్చే వరకు మాత్రం ఈ సినిమా మాత్రం ఒక హైప్ లో ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత కూడా మీకు ఒక ఒక విధమైన చేంజ్ గానీ అక్కడ మనకి సంజయ్ దత్ గారు కనిపిస్తారు. మీకు టోటల్ గా యాక్షన్ సీన్స్ ఉంటాయి. టోటల్లీ మనకు మూవీ ఫస్ట్ లోనే చూపిస్తారు ఇది ఒక యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ అనేది. సో మీకు ఏదైతే యాక్షన్ కావాలో మొత్తం పీక్ యాక్షన్ అనేది మనకి ఈ మూవీలో అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ అతను ఒక కింద వర్క్ చేస్తారు, ఎలా అయితే అతన్ని సేవ్ చేస్తారో మూవీ గురించి ఉంటుంది. కాకపోతే మూవీ అనేది ఏంటంటే కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని మనకు అర్థం కాదు. ఇది ఒక చాప్టర్ వైజ్ అనేది మనం చెప్తారు. కాకపోతే ఏంటంటే ఒక ఎండింగ్ అనేది సరిగా ఇవ్వలేదు అనే మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఎండింగ్ కూడా అది టోటల్ గా క్లోజ్ చేయలేదు. ఇంకొక పార్ట్ ఉందని చెప్పి రివీల్ చేసి పెట్టారు, ఒక పార్ట్ 2 లాగా. మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము. అసలు ఈ మూవీ చూసినంత సేపు కూడా మీకు ఎప్పుడు కూడా అర్థం కాదు, ఇది ఇంకొక పార్ట్ 2 ఉంది అని కూడా మనకి అర్థం కాదని చెప్తున్నాను. అండ్ మూవీ చెప్తుంటే మనం చాలా అద్భుతంగా ఉంది. మనము ఒక 2-3 టైమ్స్ అయితే చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే కిడ్స్ తో మాత్రం మనము వెళ్ళలేము, ఎందుకంటే కొన్ని సీన్స్ కొద్దిగా డిస్టర్బింగ్ గా ఉంటాయి. అది మనం అయితే తట్టుకోగలుగుతాము. కిడ్స్ అయితే మనం చెప్పలేము. ఇట్స్ నాట్ టు దెమ్, అప్ టు దెమ్. సో దట్స్ ద రీజన్ దే మెన్షన్డ్ ఏ సర్టిఫైడ్ మూవీ. ఓవరాల్ గా మూవీ మాత్రం బానే ఉంది, పర్వాలేదు. ఏదైతే మనకు హీరోస్ మన బ్యాక్ సైడ్ ఫైట్ చేస్తారో టెర్రరిస్ట్ అటాక్స్ లో, దాని గురించి మూవీ మొత్తం ఉంటుంది. కాకపోతే యాక్షన్ మాత్రం పీక్ లెవెల్లో ఉంటుంది. ఫైట్ సీన్స్ అన్న ఏదన్నా కూడా చాలా అద్భుతంగా తీశారు మన డైరెక్టర్ గారు మొత్తం. ఇది మన యొక్క టోటల్ ఓవరాల్ రివ్యూ దురంధర్ మూవీ రివ్యూ గురించి. మీరు కూడా తప్పకుండా వాచ్ చేసి మీరు మీ యొక్క రివ్యూ అనేది మీరు కామెంట్ లో పేస్ట్ చేయండి. Thank you. Don't forget to subscribe our channel. Bye.